మనకి మొట్టమొదటిగా శాతవాహనుల చరిత్ర గురించి మన ప్రీవియస్ ఇయర్‌లో ప్రిలిమ్స్‌లో క్వెషన్స్ ఏ విధంగా వచ్చాయనేది ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ మనకి ప్రిలిమ్స్‌లో గౌతమిపుత్ర శాతకర్ణి కోసం ఎక్కువగా అడగడం జరిగిందండి. సో, గౌతమిపుత్ర శాతకర్ణి విజయాలను తెలిపే ముఖ్య ఆధారాలేంటి అని కూడా అడిగారు. సో, అతని గురించి తెలిపే ఆధారాలనేది మనం లెసన్‌లో తెలుసుకోవాలి. సో, నెక్స్ట్ రచయితల గురించి కూడా అడిగారండి. 'గాథా సప్తసతి' రచయిత ఎవరు అని. కాబట్టి ఇందులో ఏవైనా రచనలుంటే ఆ రచయితల కోసం మనం మెయిన్‌గా చదువుకోవాలి. అలాగే ఎవరిని శాతవాహనుల మొదటి రాజుగా పరిగణిస్తారు. ఇది రిపీటెడ్‌గా అడుగుతున్న క్వెషన్. కాబట్టి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ అసలు శాతవాహనులు ఎక్కువగా మనకి వ్యాపార వాణిజ్యాలనేది మనకి సముద్ర మార్గం ద్వారా జరిగాయి కాబట్టి నౌకాశ్రయాలు ఏమైనా ఉన్నాయా అని కూడా అడగడం జరిగింది. నెక్స్ట్ ఇందులో ఉండే పదాలండి.